అందరికీ నమస్కారం. నేను మీ నాగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వారి వారి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. వేడి పెరుగుతూ ఉంది. అలాగే ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి ఎవరు అభిమానించే పార్టీకి తరపున వాటికి వాళ్ళు మద్దతు తెలియజేయటం, ఆ పార్టీని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా చెప్పడం జరుగుతోంది. చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ లేటెస్ట్గా ఆ లిస్టులో మంచు మనోజ్ కూడా యాడ్ అవటం జరిగింది. సహజంగా మంచు వారి ఫ్యామిలీ, మోహన్ గారు బాబు వారి ఫ్యామిలీ అంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో, చంద్రబాబు నాయుడు నా చుట్టం అని చెప్పుకుంటూ ఉంటాడు మోహన్ బాబు గారు. కొన్నాళ్ళ పాటు వాళ్ళతో పాటు ఉన్నారు, తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రాజ్యసభ మెంబర్గా కూడా ఆయన చేయటం జరిగింది. తదనంతర కాలంలో గ్యాప్ పెరగటం, ఆయన రకరకాల విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీద చేయటం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు తెలుగుదేశానికి వ్యతిరేకంగానే ఉంది ఆ ఫ్యామిలీ అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అయితే భూమా నాగిరెడ్డి గారి అమ్మాయిని వాళ్ళ చిన్నబ్బాయి మంచు మనోజ్ చేసుకున్న తర్వాత సహజంగానే వాళ్ళు తెలుగుదేశంలో ఆ ఫ్యామిలీ ఉండటం మూలాన మంచు మనోజ్ స్టాండ్ ఎలా ఉంటుంది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటుండేవారు. మరి తండ్రి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నప్పుడు చిన్న కొడుకు అలా కాకుండా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారా, బాహాటంగా వచ్చి మాట్లాడతారా అనేటువంటివి రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల అనుమానాలు ఉండేవి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇవాళ బహిరంగంగా ఆయన మాట్లాడటం జరిగింది. దాంట్లో ఆయన చాలా క్లియర్గా తల్లికి చెల్లికి వాళ్ళకే న్యాయం చేయలేనటువంటి వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు, కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి వారికే మీ మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో మొదటి మాట ఎవరిని ఉద్దేశించి అన్నాడు, తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటిది మనం సహజంగానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయనకు ఓటు వేయవద్దు అని డైరెక్ట్గా చెప్పినట్టే మనకు తెలుస్తోంది. అలాగే రెండవది, అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి వాళ్ళకి ఓటు ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తపరిచాడు ఆయన అనేటువంటిది మనకు అర్థమవుతోంది. అయితే సహజంగానే మొదటి నుంచి మనం కనుక చూసుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి మద్దతుగానే ఉండేటువంటి వాళ్ళు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఇండస్ట్రీ మీద ఒక రకమైనటువంటి కోపము, నన్ను ఎందుకు పట్టించుకోరు వీళ్ళు అనేటువంటిది, దానికోసం ఆయన చేసినటువంటి చర్యలు కూడా మనం చేసాం. అయితే పరిశ్రమ నుంచి ఎవరు ఇంతవరకు బాహాటంగా వచ్చి మా మద్దతు తెలుగుదేశానికే, మేము జగన్కి వ్యతిరేకము అని చెప్పినటువంటి వాళ్ళు, ధైర్యం చేసినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. కానీ మొట్టమొదటిసారిగా మంచు మనోజ్ బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడటం అనేటువంటిది చాలామంది తెలుగుదేశం అభిమానులకి ఇది సంతోషం కలిగించేటువంటి విషయం. అలాగే సహజంగానే రేపటి నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ట్రోల్స్ మొదలు పెట్టడం, రకరకాలైనటువంటి భాష వాడటం అనేటువంటిది ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఎవరికి ఉన్నటువంటి అభిప్రాయాలను వాళ్ళు బాహాటంగా వ్యక్తపరచడానికి ముందుకు వస్తూ ఉంటాం అనేటువంటిది అది మనందరం ఆహ్వానించదగ్గ విషయం. పర్టికులర్గా మంచు ఫ్యామిలీ నుంచి మనం గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి మోహన్ బాబు గారు తిరుపతిలో రోడ్డు మీద పడుకొని మరి ఆయన దీక్ష చేయటం, నిరసన తెలియజేయటం చూసాం. ఆ దీక్షలో వీళ్ళు కూడా పాల్గొన్నారు, విష్ణు వీళ్ళంతా. కానీ అదే మోహన్ బాబు గారు అతను ఇన్స్టిట్యూషన్స్కి ఇవాళ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ రానప్పుడు మౌనం వహించడం, చాలామంది విలేకరులు అడిగినప్పుడు సమాధానాన్ని ఆయన దాటవేయటం చూసాం. కానీ వాళ్ళ చిన్నబ్బాయి అయినటువంటి మంచు మనోజ్ తన యొక్క అభిప్రాయాన్ని నిష్కర్షగా జనం ముందు ఎక్స్ప్రెస్ చేయటం అనేటువంటిది అభినందించదగ్గ విషయం. చూద్దాం రాబోయే కాలంలో మరింతమంది వారి వారి అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారనేటువంటిది వేచి చూద్దాం.